ఏప్రిల్ 1 తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్స్ మరియు యూపీఐ అలాగే ఏటీఎం కార్డ్స్ పైన కొన్ని కొత్త రూల్స్‌ని ప్రవేశపెడుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా ఏప్రిల్ 1 తారీఖు నుంచి ఈ రూల్స్ అన్నీ కూడా అమల్లోకి రాబోతున్నాయి. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఎందుకనంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంవత్సరంని కంప్లీట్ అయిన తర్వాత నెలలో మనకు ఈ కొత్త రూల్స్‌ని తీసుకొచ్చింది కాబట్టి, మీ జేబులకు చిల్లులు పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ రూల్స్ తెలుసుకోకుండా మీరు గనక నెక్స్ట్ మంత్‌లోకి అడుగుపెడితే. కాబట్టి మీరు క్లారిటీగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. అలాగే మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే, వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలలో లేదా సంవత్సరం తర్వాత నెక్స్ట్ వార్షిక సంవత్సరం అనేది ప్రారంభం అయిన తర్వాత ఈ కొత్త రూల్స్‌ని అయితే ప్రవేశపెడుతూ ఉంటుంది. ఈ కొత్త రూల్స్‌లో మనకు ఫైనాన్షియల్ పరంగా ముఖ్యంగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ఏటీఎంలు అలాగే యూపీఐ అంటే మనం వాడుతుంటాం కదా రెగ్యులర్‌గా ఫోన్‌పే, గూగుల్ పే అలాగే పేటీఎం. వీటి ద్వారా మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటాం కదా! సో, వీటిపైన కూడా కొన్ని కొత్త రూల్స్‌ని అయితే ప్రవేశపెట్టింది. సో, ఈ యొక్క రూల్స్‌కి సంబంధించి పూర్తి వివరాలు గనక మనం చూస్తే, ఏప్రిల్ 1 తారీఖు నుంచి కొత్త ఏటీఎం రూల్స్ అమల్లోకి అయితే వస్తున్నాయి. ఇక ఏటీఎంతో పాటు యూపీఐ బ్యాంకింగ్ రంగ వ్యవస్థలకు కూడా ఈ కొత్త రూల్స్‌ని అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిబంధనలను విడుదల చేసింది. ఏప్రిల్ 1 తారీఖు నుంచి మనకు ముఖ్యంగా ఎలాంటి ఈ ఈ యొక్క రూల్స్ అనేది అమల్లోకి రాబోతున్నాయి. మారనున్నటువంటి ఆ యొక్క నిబంధనల విషయానికి వస్తే, మొట్టమొదటిగా ఏటీఎం కార్డ్‌కి సంబంధించినటువంటి న్యూ రూల్స్. ఏటీఎం కార్డుదారులకు గుడ్ న్యూస్‌నైతే ప్రకటిస్తూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ మనకు కొత్త ఏటీఎం నిబంధనలోకి తీసుకొచ్చాయి. ఈ కొత్త మార్గదర్శకాలు ఏప్రిల్ 1 తారీఖు నుంచి అమలులోకి వస్తాయి. బ్యాంక్ వినియోగదారుడు ఇకపై యూపీఐ ద్వారా క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. లావాదేవీల లెక్కలు, రుసుములు, నిర్దిష్ట డెబిట్ కార్డులకు రోజువారీ విత్‌డ్రా లిమిట్స్ అయితే వర్తిస్తాయి. అంటే యూపీఐతో ఏటీఎంల నుంచి చేసే క్యాష్ ట్రాన్సాక్షన్లపై ఇకపై ఉచిత లావాదేవీలు నెలవారీ పరిమితితో అమలులో ఉంటాయని పేర్కొంది. ఇంతకుముందు ఈ లావాదేవీలను వేరుగా లెక్కించేవారు. కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత యూపీఐ కార్డు ద్వారా లేకుండా ఏటీఎంల నుంచి ఫ్రీగానే క్యాష్ ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. అంటే మనకు సింపుల్‌గా చెప్తాను చూడండి. మనకు ఏటీఎం కార్డ్ ఉంటుంది. కానీ ఏటీఎం కార్డ్ లేకుండా జస్ట్ ఫోన్‌పే ద్వారా కూడా ఏటీఎం దగ్గరికెళ్ళి స్కాన్ చేసి అమౌంట్ తీసుకోవచ్చనమాట. అలాగే మనకు ఈట్లికి సంబంధించి కొన్ని ఫ్రీ ట్రాన్సాక్షన్స్ అయితే ఇస్తారు. ఫ్రీ ట్రాన్సాక్షన్ తర్వాత అయిపోయిన తర్వాత మనకు చార్జెస్ కూడా అయితే వసూలు చేస్తారండి. ఒకవేళ యూపీఐ యూజర్‌లు ఫ్రీ విత్‌డ్రా లిమిట్ దాటితే ట్యాక్సులతో పాటు అదనపు లావాదేవీలకు బ్యాంకు రుసుము రూ. 23గా విధిస్తుంది. అంటే ప్రతి ఒక్క లావాదేవీకి. అలాగే ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎంలు ప్రతి నెల 5 ఫ్రీగా క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. అంటే 5 సార్లు. 3 నాన్ మెట్రోపాలిటన్ ప్రాంతాలలో 5 ఉచిత విత్‌డ్రా చేసుకోవచ్చు. యూపీఐ ఆధారిత ఏటీఎం విత్‌డ్రాలకు డెబిట్ కార్డ్ అవసరం లేదు. కస్టమర్లు ఏటీఎంపై కనిపించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ యూపీఐతో లావాదేవీ పూర్తి చేయొచ్చు. తర్వాత వారు మిషన్ నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. అనేక బ్యాంకు డిజిటల్ పేమెంట్లు క్యాష్‌లను విత్‌డ్రా లింక్ చేసేందుకు ఈ ఫీచర్‌ను వినియోగిస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. కొన్ని డెబిట్ కార్డులు, ఏటీఎం కార్డుల విత్‌డ్రా లిమిట్స్ విషయంలో మార్పులను ప్రకటించింది. నిర్దిష్ట కార్డు కేటగిరీలో రోజువారీ క్యాష్ ట్రాన్సాక్షన్లకు లిమిట్స్ తగ్గించనున్నట్లు బ్యాంక్ తెలిపింది. అయితే ఈ కొత్త పరిమితులకు సంబంధించి పూర్తి వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఈ నిబంధనలు డెబిట్ కార్డులకు వర్తిస్తాయో లేదో చెక్ చేయాలి. అలాగే పెద్ద మొత్తంలో లావాదేవీల కోసం యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ పేమెంట్లను వాడుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి. ఇక వీటితో పాటుగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ఇక నుంచి సేవింగ్స్ అకౌంట్స్‌లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే పెనాల్టీ అమౌంట్‌ని విధించాలని బ్యాంకులకు ఆర్‌బీఐ కొత్త గైడ్‌లైన్స్ అయితే ఇచ్చింది. సో, కాబట్టి మనం ఏప్రిల్ 1 తారీఖు నుంచి ఖచ్చితంగా మినిమమ్ బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాలి. ఇన్‌కేస్ ఒకవేళ బ్యాంక్ అకౌంట్స్‌లో మినిమమ్ బ్యాలెన్స్ గనక మెయింటైన్ చేయకపోతే అటువంటి బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా ఇనాక్టివ్‌లోకి వెళ్తాయని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అప్డేట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఏటీఎం కార్డ్స్ లేకుండానే మనం ఫోన్‌పేతో డైరెక్ట్‌గా
యూజ్ చేసుకోవచ్చు. క్యాష్ విత్‌డ్రాల్ చేసుకోవచ్చు ఏటీఎమ్స్‌లో. అలాగే వీటితో పాటుగా బ్యాంక్ అకౌంట్‌లలో మనం మినిమమ్ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇవి గనక మనం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మన పైన చార్జెస్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి. సో, కాబట్టి ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైతే డెబిట్ కార్డ్‌లు మరియు అలాగే యూపీఐస్ ఎక్కువగా వాడుతుంటారో వాళ్ళందరికి కూడా షేర్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ జేబులకు చిల్లులు పడకుండా ఉండాలనుకుంటే ప్రతి నెలలో కూడా ఇలాంటి రూల్స్ అనేటివి మార్చినప్పుడు ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.